నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక వ్లాగ్ షేర్ చేయబోతున్నానండి. మేము కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళాము. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న అందాలు, శ్రీశైలంలో మాకు దర్శనం ఎలా జరిగింది, అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరామండి. సో సండే రిటర్న్ అయ్యాము. సో 1.5 జర్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మాకు ORR చాలా దగ్గర. సో ORR మేము ఒక 5 to 10 minutes లోనే ఎక్కేసామండి. గేట్ నెంబర్ 14 లో దిగితే శ్రీశైలం వెళ్లే రూటు వస్తుంది. కార్తీక మాసంలో శైవ క్షేత్రం వెళ్ళడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. మన ఊరిలోనో లేదంటే మన సందు చివర ఉన్న శివాలయానికి వెళ్తేనే ఎంతో ఆనందం పొందుతాం. అలాంటిది ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఈ ఆనందం రెట్టింపు అవుతుంది కదా. మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు శైవ క్షేత్రం అంటే శివాలయం అని. ORR మీద అలా మా ప్రయాణం కొనసాగగా ఎగ్జిట్ నంబర్ 14 దగ్గరలోకే వచ్చింది. 14 లోంచి కిందకి వెళ్ళగానే ఏ ఎగ్జిట్ లో అయినా సరే టోల్ గేట్ ఉంటుందండి. మనం ఎక్కడైతే ORR ఎక్కామో దాన్ని బట్టి మనకి టోల్ గేట్ ఛార్జెస్ పడతాయన్నమాట. టోల్ గేట్ కూడా పే చేసేసి ఇంకలాగా ఎదరికి మా ప్రయాణాన్ని కొనసాగించుకున్నాము. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 14 లోంచి దిగిన తర్వాత రైట్ లోకి వెళ్తే శ్రీశైలం వెళ్లే దారి అండి. అదే లెఫ్ట్ లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం 230 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 5 గంటలు టైం పడుతుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో, అది కూడా లాస్ట్ వీకెండ్ వెళ్ళామండి. అక్కడ చాలా రష్ గానే ఉంది. ఈ దారిలో అంతా ప్రయాణం ఫాస్ట్ గానే సాగింది, కానీ శ్రీశైలం ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు ఉందనిపించుకుని అయితే చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. దారిలో చిన్న బ్రేక్ తీసుకుని కొద్దిగా స్నాక్స్ అలానే కాఫీ తాగేసి మా ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. మేము ఆ రోజు మార్నింగే బయలుదేరాలండి. అనుకోకుండా మా పెద్ద పాపకి స్కూల్లో స్పోర్ట్స్ డే ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాము. మార్నింగే బయలుదేరుంటే ఇంకా ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలనుకున్నాం, కానీ వీలు పడలేదు. అలా వెళ్తుండగా అయితే ఈవినింగ్ సన్సెట్ టైం అయిందండి. సన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సన్సెట్ అయ్యే టైంలో చుట్టూరు అంతా కూడా భలే అనిపిస్తుంది కదా. ఆరెంజ్ గ్రీన్ షేడ్ లో భలే ఉంది కదండి బయట. ప్రయాణం అలా కొనసాగగా మరొక టోల్ గేట్ వచ్చింది. దాంట్లో కూడా అమౌంట్ పే చేసి ఎదరికి వెళ్ళాము. ఇది వరకు అయితే మాన్యువల్ గా పే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆటోమేటిక్ గా కట్ అయిపోతున్నాయి కదండి అమౌంట్. ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, దాని ద్వారా కట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత మేము దిండి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళామండి. ఈ దిండి డ్యామ్ అనేది నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఆ డ్యామ్ లో ఉన్న రివర్ అయితే కృష్ణా నది అండి. మేము వెళ్ళినప్పుడు మరీ ఎక్కువగా లేవు వాటర్, మరీ తక్కువగా లేవు, పర్వాలేదు, చూసి ఎంజాయ్ చేసేటట్టు ఉన్నాయి. అదే గేట్స్ విప్పినప్పుడైతే చాలా చాలా బాగుంటుంది అంట. మేమైతే కార్ పక్కకి పెట్టుకుని దిగి పైకెక్కి చూసామండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ లైవ్ గా ఫిషెస్ అమ్ముతున్నారు, అలానే ఫిష్ ని కాల్చి కూడా అమ్ముతున్నారు. మేము వెళ్ళింది పుణ్యక్షేత్రం కాబట్టి మేమైతే అవేమీ తినలేదు. మేమైతే పైకెక్కామండి. ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు రాను అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు కూడా పైకెక్కారు. మా హస్బెండ్ అయితే చిన్న పాపను ఎత్తుకుని పెద్ద పాపను చేత్తో పట్టుకుని పాపం చాలా కష్టపడే పైకి వచ్చారు. మేము ఓ పక్కన స్టెప్స్ ఉన్నాయన్న విషయం గమనించుకోకుండా కొండలా ఉన్న ప్లేస్ నుంచి పైకి వచ్చాము. వాటర్ ఫుల్ గా ఉండి పక్షులు ఎగురుతూ మధ్యలో సన్ చూసారా ఎంత బాగుందో. వింటర్ సీజన్ కాబట్టి చాలా త్వరగానే సన్సెట్ అయిపోయిందండి. అదే సమ్మర్ లో అయితే నాకు తెలిసి చాలా ఎక్కువ టైమే ఉంటుంది ఇక్కడ సన్సెట్. ఒక 20 minutes దాకా అయితే ఇక్కడ మేము టైం స్పెండ్ చేసామండి. చాలా పక్షులు అయితే ఇలా డ్యామ్ వైపుగా వచ్చి అక్కడ ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు మీదకి వెళ్లి వాలిపోతూ ఉన్నాయి. అలా 1-2 కాదు అండి, దాదాపు 100-200 దాకా పక్షులు
అలా ఎగురుతూ వెళ్ళి దూరంగా చూసారు కదా, అక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి వాలిపోతున్నాయి. మేబీ వాటిలో హోమ్ అనుకుంటది. అలా కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మా ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాము. మనం ఫారెస్ట్ లోంచి వెళ్తాం కదండి, నల్లమల ఫారెస్ట్ లోంచి శ్రీశైలం వెళ్ళాలి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ నైట్ 9 o'clock క్లోజ్ చేసేస్తారండి. మేమైతే ఆ టైం వరకు ఉండలేదు, కానీ ఎవరైనా వెళ్లే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుండి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ స్టార్ట్ అవుతుంది. మనకి నైట్ టైం అయితే ఎటువంటి యానిమల్స్ ఏమీ కనిపించవండి. ఒక్కసారి మేము శ్రీశైలం 1 day ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళాము. అప్పుడు తెల్లవారుజామున 4-5 ఆ టైంకి మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము. అంటే ఈ ఫారెస్ట్కి వెళ్ళేటప్పటికి మార్నింగ్ 6-7 ఆ టైం అయిందనుకుంటా. అప్పుడైతే మంకీస్, డీర్స్, పికాక్స్ లాంటివి కనిపించాయి. ఇప్పుడు నైట్ టైము, అది కూడా రష్గా ఉంది కాబట్టి మాకు ఎటువంటి యానిమల్స్ ఏమీ కనిపించలేదు. అక్కడక్కడ మంకీస్ అయితే కనిపించాయి. నైట్ 9-9:30 అయిపోయిందండి. మేము పైకి వెళ్ళేటప్పటికి చాలా టైమే పట్టిందని చెప్పొచ్చు. చాలా ట్రాఫిక్ ఉంది. నేనైతే అక్కడ నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ షూట్ చేయలేదు. టిఫిన్ చేసేసి పడుకుని మార్నింగ్ మాకు 4:30కే దర్శనం అండి. అలంకార సేవ టికెట్లు అయితే మాకున్నాయి, కానీ అప్పుడు ఆ రోజు రష్గా ఉందని అన్ని క్యాన్సిల్ చేసేసారంట. బట్ ఆ టికెట్స్ వల్ల మాకు మార్నింగ్ దర్శనం అయిపోయింది. మేము 3 o'clock లెగిసి రెడీ అయ్యి 4:30 కల్లా లోపలికి వెళ్తే మాకు విఐపి దర్శనం ఉందండి. సో వెంటనే అయిపోయింది. మేము లైన్లో అయితే ఏమీ నుంచోలేదు. బట్ లైన్లో అది నుంచుంటే మాత్రం ఎక్కువ టైమే పట్టొచ్చు, చాలా మంది ఉన్నారు. ఇలా కార్తీక మాసంలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున దర్శనానికి వెళ్ళిపోండి. 5 లోపు అయితే బెస్ట్ అండి, అప్పుడైతే ఎక్కువ మంది లేరు. మేము దర్శనం చేసుకుని ఇలా బయటికి రాగానే చాలా ఎక్కువ మంది జనం ఎక్కువైపోయారు. మార్నింగ్ 3కి లెగాలనుకోరు కదా ఎవరైనా, 4 అలా లెగ్స్ రెడీ అయ్యి వెళ్దాంలే అనుకుంటారు. మీరు అలా కాకుండా 3కి అలా లెగ్స్ రెడీ అయిపోయి వెళ్ళిపోండి. దర్శనం చాలా బాగా అవుతుంది. అండ్ జనం కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఆ టైంలో. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాల్లో 2వ ప్లేస్ అన్నమాట ఇది. అలానే అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ ప్లేసు భ్రమరాంబాదేవి. అక్కడ మాకు ఒక అతను చెప్పారండి, ఈ శ్రీశైలము ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అనేది అసలు చరిత్రలో లేదంట. అంటే ఎప్పుడో చాలా పురాతన కాలమైనది. ఈవెన్ శ్రీరామచంద్రులు కూడా శ్రీశైలంలో పూజలు చేశారని చెప్తూ ఉంటారు. ఇది ఘాట్ రోడ్ కదండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ అయితే బెస్ట్. అలా నైట్ పడుకుని మార్నింగ్ దర్శనం అయిన తర్వాత మేము 7 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ బయలుదేరిపోదామని. నేనైతే ఒకటి చెప్తానండి, ఇక్కడైతే ఫుడ్ అంతేమీ బాగోలేదు, ఓకేగా ఉంది. అండ్ అలానే మేము 365 ఒత్తులు కూడా మేము ఇప్పటికొచ్చి వెలిగించుకోలేదు, ఆ రోజే వెలిగించుకున్నామండి. శ్రీశైలం వెళ్తున్నాం కదా, అక్కడ వెలిగించుకుందామని అక్కడే వెలిగించుకున్నాం. లైన్లో పట్టుకెళ్ళినప్పుడైతే అవి అలౌ చేయట్లేదండి. మనం బయట పెట్టుకుని తర్వాత మనం తీసుకెళ్లి బయట వెలిగించుకోవాలి, కానీ అవి పట్టుకుని మనం దర్శనం చేసుకుని వెలిగించుకుందామంటే మాత్రం చెకింగ్ చేసినప్పుడు తీసేస్తున్నారు. అక్కడ గణేష్ ఫుడ్ కోర్ట్ అని ఒకటి ఉందండి. ముందర రోజు నైట్ మేము అక్కడ టిఫిన్ చేసాము, బానే ఉంది. అది ఉందేమో అక్కడికే వెళ్దామని చూస్తున్నాం, బట్ అదైతే ఇంకా ఓపెన్ చేయలేదంట. సో అక్కడ ఇంకా వేరే హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసాము. ఆ ముందర రోజు నైట్ మేము ఏం తిన్నా నాకు పెద్దగా నచ్చలేదు అండి. అందుకే నేనైతే రిస్క్ చేయకుండా సాంబార్ ఇడ్లీ మాత్రమే తిన్నాను. బట్ సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది. శ్రీశైలంలో కార్తీక మాసంలో అనుకుంటా స్వామిలు ఉన్నారు చాలా మంది, శివమాల వేసుకున్న వాళ్ళు. మేము టిఫిన్కి వెళ్తుంటే మళ్ళీ శివాలయం ఎదురుకుండా నుంచి వెళ్తున్నామండి. సో చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఆ ముందర రోజు కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ ఆగిపోయి మేము శ్రీశైలం పైకి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఫస్ట్ కార్ అయితే అలౌ చేయలేదు. అక్కడ మమ్మల్ని దిగిపోయి అక్కడ ఆటోస్ ఉన్నాయి, ఆటోలోనే వెళ్ళమన్నారు.
మేము ఇంకా ఆటోలోనే రూమ్కి వెళ్ళామన్నమాట. టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి కొన్ని బొమ్మలు అడిగితే అవి కొనేసి ఇంకా మా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి మేము ఇంకా కొన్ని పర్యాటక ప్రాంతాలుంటే అవి కూడా చూసుకున్నాము. కిందికి రాగానే మనకి సాక్షి గణపతి టెంపుల్ ఉంటుందండి, వినాయకుల వారు. అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, ఈసారి ఎలక్షన్స్ కాబట్టి, అంటే తెలంగాణ ఎలక్షన్స్ నడిచాయి కదండి, ఎలక్షన్స్ కాబట్టి ఈసారి ఎక్కువ మంది రాలేదు, లేదంటే ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పారు. బట్ మేము వెళ్ళిన రోజు కూడా ఏం తక్కువగా లేరు, అదే చాలా తక్కువ అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. శ్రీశైలం ఆలయం నుంచి 4 కిలోమీటర్స్ వెళ్తే సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. రిటర్న్లోనే ఉంటుందండి. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాము. ఇక్కడ కూడా లైన్ ఎక్కువగానే ఉంది అండి, బట్ ఒక 10 మినిట్స్లోనే అయిపోయింది, మరి ఎక్కువ టైం అయితే కాదు. టెంపుల్స్ లోపల ఎక్కడ కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి నేను లోపలైతే ఏమీ షూట్ చేయలేదు. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కార్లోకి ఎక్కేసాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఒక 10-15 మినిట్స్ అయితే కదలలేదండి, స్ట్రక్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు కొద్దిగా మూమెంట్ అయ్యి మళ్ళీ వెళ్ళాం రిటర్న్. ఎంత మళ్ళీ స్టార్ట్ అయినా సరే అంత ఫ్రీ ఫ్లోగా ఏమీ జరగలేదండి. ఒక కార్ వెనకాల ఒక కార్ అలా వెళ్తూనే ఉన్నాము. మేము రిటర్న్ అయింది సండే కాబట్టి చాలా మందికి సండే ఎక్కువ హాలిడే ఉంటుంది కాబట్టి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయామనుకున్న వాళ్ళు ఆ రోజు చాలా ఎక్కువ మందే వచ్చారు. అండ్ ఆ నెక్స్ట్ డే మండే కోటి దీపోత్సవం కూడా జరుగుతుందంట. ఆ నెక్స్ట్ డే నేను న్యూస్లో చూశాను, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయిందని అయితే న్యూస్లో చెప్పారు. దారిలో అటు ఇటు ఎన్ని పుట్టలున్నాయో, ఎన్ని రకాల చెట్లున్నాయో. ఇది నల్లమల్ల ఫారెస్ట్ కదండి, చాలా పెద్ద ఫారెస్ట్. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో టైగర్స్ ఎక్కువగా ఉంటాయంటండి. 2022 సర్వే ప్రకారం అయితే నల్లమల్ల ఫారెస్ట్లో 75 టైగర్స్ ఉన్నాయంట. అలా జర్నీ కొంచెంసేపు సాగగా పాలధార, పంచదార మరియు హటకేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాము. హటకేశ్వర ఆలయం అయితే మేము వెళ్ళలేదండి, పాలధార, పంచదార దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షాపింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదండి, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఇక్కడైతే అమ్మవారికి పెట్టే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, తామర గింజలు, ఎన్నో రకాల గవ్వలు, అలానే చిన్న శివలింగాలు, వినాయకుల వారు, వీటితో పాటుగా బిజినెస్ అయితే 100% ఉంటుంది కాబట్టి కుంకుడుకాయలు, షీకాకాయలు, అలానే నడువు నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పులకి ఈ నొప్పులకి తగ్గే ఆయుర్వేదం మందులున్నాయంటూ వాళ్ళు పిలుస్తున్నారు. కానీ అవి ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదండి. సో మనం అలా కిందకి నడుచుకుంటూ వెళ్తే పాలధార, పంచదార వస్తుందన్నమాట. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి ఇక్కడ కూర్చునే రాశారంట. అక్కడ ఆదిశంకరాచార్యుల వారి గుడి కూడా ఉంది. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి, మనం ఏదైనా కోరిక బలంగా కోరుకుని అది నెరవేరాలంటే స్కంద పురాణం లేదంటే సౌందర్యలహరి పారాయణం చేస్తే కంపల్సరీ నెరవేరుతుందంట. ఆ టెంపుల్ అయితే షూట్ చేయనివ్వలేదండి, అక్కడ పంతులు గారు ఉన్నారు, షూట్ చేద్దామా అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదండి, ఇదే పాలధార, పంచదార. కొన్ని నీళ్ళు తీసుకుని నోట్లో వేసుకుని నెత్తి మీద జల్లుకున్నామండి. వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడున్న స్టెప్స్ అయితే 160 ఉంటాయంటండి, పర్వాలేదు, ఈజీగా ఎక్కి ఈజీగా దిగేయచ్చు. అలా అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసామండి. ఎంత రిఫ్రెషింగ్గా, ఎంత బాగుందో. చుట్టూరు చెట్లు, పొల్యూషన్ లేకుండా మంచి ఆక్సిజన్ అయితే కొంచెంసేపు పీల్చుకున్నాము. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. అండ్ అక్కడ మామిడికాయ ముక్కలు, ఉసిరికాయలు అవన్నీ అమ్ముతున్నారండి. సో మేమైతే కొన్ని మామిడికాయలు అయితే కొనుక్కున్నాము. అది అక్కడ ఉంది దూరంగా.
మర్రి చెట్టు అది. మరి ఆకులు అంత చిన్నగా ఉన్నాయి. ఉంటాయి మర్రీలు 2 రకాలు ఉంటాయి. మామూలు మర్రి ఉంటుంది, ఓడల మర్రి ఉంటుంది. అది ఓడల మర్రి, దానిపై ఇది ఆకు యాకు ఒకేలా ఉంది. పట్టుకోండి. ఆకు యాకు ఒకేలా ఉంది చూసా. ఆ పైది ఓడల మర్రి, ఇది మామూలు మర్రి. అది ఊడల మర్రా. ఓకే, ఇది మామూలు మర్రి. 2 ఆకులు ఒకటే ఉన్నాయా? అలా పాలధార పంచదార దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము శిఖర దర్శనం దగ్గరికి వెళ్తున్నామండి. అది అయితే తెలంగాణ వైపు వెళ్లే వాళ్ళు కంపల్సరీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. అంటే ఆంధ్ర వైపుకి వెళ్లే దారిలోకి వెళ్తే వస్తుంది. అదే ఆంధ్ర వెళ్ళిపోయే వాళ్ళైతే అటు వెళ్ళి వాళ్ళు జర్నీ ఎదరికి వెళ్ళిపోవచ్చు. అదే తెలంగాణ వాళ్ళు అయితే కొంచెం అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. సో శిఖర దర్శనం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా క్యూ పెద్దగానే ఉంది. ఒక 40 మినిట్స్ అయితే మాకు టైం పట్టిందండి. షెడ్ అది ఉంది, పెద్ద ఎండది ఏం తగలలేదు. మధ్యలో కొంతసేపు మాత్రం డైరెక్ట్ ఎండది తగులుతుందన్నమాట. ఇక్కడ చూపించేది గానుగ చెట్టు అండి. దీంతో మనం పల్లవి తోముకుంటే మనకి చాలా మంచిది. వేప పుల్ల కన్నా కూడా బాగా పనిచేస్తుంది. అంటే చిగుళ్ళ వాపులు, ఇన్ఫెక్షన్స్ లాంటివి బాగా తగ్గిస్తుంది అన్నమాట. ఈ శిఖర దర్శనం దగ్గర ఒక నందీశ్వరుడు ఉంటాడండి. అక్కడ నుండి మనం శ్రీశైలం గోపురాలు 4 ఉంటాయి, మధ్యలో ఒకటి ఉంటుంది. సో 5 గోపురాల మీద ఉన్న శిఖరాలు ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్ గా కనిపిస్తే మోక్షం పొందుతాము అంటారు. ఏదైనా గోపురాలు కనిపిస్తే గానీ ఆ శిఖరాలు కనిపించే అనేది ఇంపాసిబుల్ అండి. మేబీ కనిపిస్తే మోక్షం అయితే రావచ్చేమో. ఇప్పుడున్న పొల్యూషన్ కానీ మంచుకు కానీ అంత క్లియర్గా లేదు కదా స్కై. సో అందుకు కనిపించదేమో అని నేను అనుకుంటున్నాను. పొల్యూషన్తో పాటు పాపాలు కూడా ఎక్కువయ్యాయి కదా. సో చూస్తే మామూలుగా అయితే ఇక్కడ మనకి 4 గోపురాలు కనిపించే చూసారండి. దానిపైన శిఖరాలు కనిపించాలి మనకి. ఇదిగోండి ఇక్కడ నంది నుంచి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. మేమైతే కనిపించదు అని తెలిసినా సరే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. సో మేము పైకి వచ్చాము. బట్ స్టిల్ చూసారా లైన్ ఇంకా ఎంత ఉందో. అలా జనాలు వస్తూనే ఉంటున్నారు. లైన్ అయితే ఇంకా కదులుతూనే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చాలా మంది ఇలాగా బిల్డింగ్స్ లాగా ఒకదాని మీద ఒకటి కడుతున్నారండి. ఏదైనా కోరికలు కోరుకుని ఇలా కడుతూ ఉంటారన్నమాట చాలా మంది. ఇది చాలా పుణ్యక్షేత్రాల దగ్గర చూస్తూ ఉంటాము. అండ్ ఈవెన్ తిరుపతి మెట్ల మార్గంలో కూడా చాలా మంది ఇలా కడుతూ ఉంటారు. నిజంగా చుట్టూరు ఎన్ని మొక్కలు ఉన్నాయో. మేమైతే దారిలో కొండ ఉసిరికాయలు అమ్ముతున్నారండి. రాసు ఉసిరికాయలే, బట్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అవి కొనుక్కున్నాము. సో అలా మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇక్కడ మనం ఒక కొండ దిగి మధ్యలో డ్యామ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ని ట్రావెల్ చేసుకుని మళ్ళీ కొండ ఎక్కి అప్పుడు మనం అటువైపుకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఈ స్టాట్యూ ఉంది కదండి. ఈ స్టాట్యూలోంచి మనం రైట్కి వెళ్ళిపోతే మనం తెలంగాణ వెళ్తాము. అలా కాకుండా మనం ఆల్రెడీ ఇందాక స్ట్రైట్గా వెళ్ళిపోయాం కాబట్టి అలా వెళ్ళిపోతే ఆంధ్రాకి వెళ్ళిపోతాం అన్నమాట. సో మేమైతే హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి రైట్ తీసుకుని అలా ముందుకి వచ్చాము. సో డ్యామ్ పైనుంచి కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి టైం అయితే పడుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే బాగా డ్రైవ్ చేయగలరు. సో దూరంగా మీకు లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవి రోడ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్న కొండ మీద అలాగే ఉన్నాయి. అవన్నీ దిగి మళ్ళీ అవతల కొండ ఎక్కాలి. మధ్యలో అయితే ఒక 2-3 విలేజెస్ అయితే ఉన్నాయండి. చాలా మంది ఫిషెస్ అవి అమ్ముతూ ఉన్నారు. బట్ మనమేమో కార్తీక మాసం, అందులోకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళి అలా చేపలు అవి కొనుక్కోలేం కదా. బట్ చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు. అలా జర్నీ కొనసాగక అక్కడ డ్యామ్ దగ్గర ఒక స్పాట్ ఉందండి మనం దిగి చూడడానికి. సో వాటర్ అయితే ఎక్కువగా ఏమీ లేవు. డ్యామ్లో గేట్లన్నీ మూసేసే ఉన్నాయి. బట్ స్టిల్ మేము వెళ్ళాము. అక్కడైతే కోతులు చూసారా, ఏదో మనం చూడ్డానికి వెళ్ళినట్టు అవి కూడా అలా వచ్చి చూస్తున్నాయి. వాటికి అసలు భయమూ లేదు. అంటే వాటికి భయం ఉండదు అనుకోండి, అదే మన మీదకి వచ్చి ఉరుగుతాయి. బట్ ఏం ఉరకట్లేదు. కానీ ఎవరైనా ఫుడ్ తింటే మాత్రం ఫుడ్ లాక్కుంటున్నాయి. ఇదైతే శ్రీశైలం డ్యామ్ అండి.
సో గేట్లు అయితే ఏమీ ఓపెన్ చేయలేదు, అన్నీ క్లోజ్ చేసేసే ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు వస్తే చాలా బాగుంటుంది అంట. ఇది కూడా కృష్ణా రివరే అనుకుంటా అండి, నాకు కూడా కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడ కూడా ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ షాప్లో మేము ఏదో కొనుక్కుంటే అతనే చెప్పారనమాట, ఈసారి ఎలాగైనా కొద్దిగా జనం తక్కువే ఉన్నారమ్మా, ప్రతిసారి అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అని. పిల్లలకి ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కొద్దిగా మనం ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఎలా కాదన్నా మెమరీలో స్టోర్ అవి ఉంటుందండి. బట్ వాళ్ళు చదువుకున్నప్పుడు అయితే అప్పుడు అమ్మ చెప్పింది కదా అని 100% వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, అదైతే పక్కా. సో మనం వెళ్ళినప్పుడు ఊరికే చూపించకుండా అక్కడ ప్లేసెస్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చాలా బేసిక్గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలా చెప్పినా సరిపోతుంది. ఇక్కడ గేట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఉన్నాయి కదండి, అక్కడ కింద చాలా మంది పిల్లలు, ఆ రోజు సండే కదా, మేబీ ఆ రోజు వాళ్ళకి స్కూల్ హాలిడే అది ఉండొచ్చు, వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు అనమాట. ఆ డ్యామ్ పక్కకే ఇల్లు ఉన్నాయి, నాకు అనిపించింది గేట్లు అవి తీసినప్పుడు చాలా వాటర్ ఫ్లో ఉంటుంది కదా, వీళ్ళందరూ ఎలా ఉంటున్నారా బాబు అని. వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదండి. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మేము ఓన్లీ మధ్యలో లంచ్కి మాత్రమే ఆగాము, ఇంకెక్కడ ఆగలేదండి. సో రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో రిటర్న్ జర్నీలో స్టార్ట్ అయినప్పుడు కూడా మేము ఫస్ట్ ఒక రెస్టారెంట్లో ఆగామండి. అక్కడైతే పుల్కాసు, చపాతీసు ఇలాంటివి ఏమీ లేవంట. సో పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే అవే ఇంట్రెస్టింగ్గా తింటారు అని ఫస్ట్ అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం, కానీ అక్కడ లేవని మళ్ళీ ఇంకొక దాంట్లోకి వచ్చాము. మధ్యలో 2-3 చోట్ల అడిగాము, వాళ్ళేమో లేవన్నారు. సో ఇక్కడ అడిగితే ఇక్కడ ఉన్నాయని చెప్తే ఇంకెక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఫుడ్ ఓకే అండి, ఎక్కడా కూడా సూపర్గా అయితే ఏమీ లేదు. సో ఆల్మోస్ట్ మేము ఓఆర్ఆర్ మళ్ళీ ఎక్కేసాము. మళ్ళీ మాకు సన్సెట్ కనిపించింది. నా ఛానల్లో అయితే వ్లాగ్స్ చాలా చాలా తక్కువ అండి, నేను కుకింగ్ వీడియోసే చేస్తూ ఉంటాను. సో నాకు వ్లాగ్ తీయడం ఎప్పుడు కూడా పెద్ద అలవాటు ఉండదు. సో నేను ఏదైతే కవర్ చేయగలిగానో అవే చేశాను. సో ఇలా అయితే మేము హైదరాబాద్ టు శ్రీశైలం, శ్రీశైలం టు హైదరాబాద్ మా జర్నీని చేసామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.